నుండి ఆవులు అనేటివి ఇక్కడ ఆగాయని చెప్పుకోవచ్చు. ఎక్కడ పడితే అక్కడ ఆగుతాయి ఆవులు. ఇక్కడేమో ప్రత్యేకంగా పైకెక్కిందని చెప్పుకోవచ్చు. పైకెక్కి అక్కడ గడ్డి అనేది తింటుంది. ఇక్కడ గడ్డి కూడా సరిగా లేదని బాధపడుతుంది ఈ ఆవు. పైకెక్కి మరి గడ్డి తింటుంది. ఇక్కడ కుక్క గారు ఉన్నారు. హా! ఒకసారి టీ స్టాల్ దగ్గరికి వెళ్ళి వద్దాం. టీ తాగాలనుకుంటే తాగుతాను. ఇక్కడ జోగులాంబ గద్వాల్ ట్రాఫిక్ పోలీస్ అని ఇక్కడ ఒక బ్యారిగేట్ లాంటిది ఏర్పాటు చేశారు. బ్యారిగేట్లు ఇక్కడ ఎక్కడ ఏర్పాటు చేస్తారంటే ఎక్కడైనా కొట్లాడే దగ్గర బ్యారిగేట్లు అనేటివి పెడతారని చెప్పుకోవచ్చు. చూడండి, అక్కడ ఎవరో పడుకోవడం జరిగింది. గురక పెట్టారు. ఇంతసేపు గురక కూడా పెట్టలేదు. ఎవరు లేరు అనుకున్నా. చూడండి, ఎవరో ఒకరు చూస్తున్నారు, వింటున్నారు అని చెప్పుకోవడానికి ఒక సాక్ష్యం ఇది. ఇంతసేపు నేను ఇక్కడనే తిరిగాను, సౌండ్ రాలేదు. ఇక్కడ దగ్గరికి వస్తే సౌండ్ వస్తుంది. ఇక్కడ చూస్తే హమాలి కార్మిక సంఘం గద్వాల్ టౌన్ తెలంగాణ రాష్ట్రం అని ఉంది. ఇక్కడ కుక్క గారు వస్తున్నారు. చాయ్ దగ్గరికి వెళ్ళి వస్తాను. అక్కడ ఏం జరుగుతుందో ఒకసారి అక్కడ తేర్కాడికి కూడా వెళ్ళి వస్తాను. ఇక్కడ ఈ మనిషి ఏదో ఆలోచిస్తున్నాడు. మనల్ని చూడడం జరిగింది. ఇక్కడ తేర్ మైదానంలో ఇంకా ఉందని చెప్పుకోవచ్చు జాతర. ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు. చూడండి, ఇన్ని రోజులు చెరుకు అనేది దొరుకుతుండే. ఈరోజు చెరుకు కూడా దొరకట్లేదు. ఇక్కడ గేట్కేమో తాళాలు తగిలించడం జరిగింది. ఇక్కడ నడుస్తున్నానని చెప్పుకోవచ్చు. ఇక్కడ నడవడం వల్ల చాలా మంచిగా ఉంటుంది. ఇక్కడ స్కూల్లో కాలేజ్లో నడిచేవాడిని. ఇక్కడ ప్రత్యేకంగా పోలీస్ గారు రావడం జరిగింది. అహ్మద్ గారు అంట. చూడండి, ఇక్కడ స్టిక్ పట్టుకొని మరీ వచ్చాడు. ఎవరో తప్పు చేస్తే కొట్టడానికి వచ్చాడు అని చెప్పుకోవచ్చు. చూడండి, స్టిక్ చాలా గట్టిగా ఉంది. అవతల సైడు వెహికల్ అనేది చాలా స్పీడ్గా వెళ్ళింది. ఏదో బుల్లెట్ బండి లాగా కనపడుతుంది. ఇక్కడ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు కూడా ఉన్నాయి. ఇక్కడ గో మాతలు గారు కూడా ఉన్నారు. ఇక్కడ వాహనాల తనిఖీలో పోలీసుల సిబ్బంది సహకరించగలరు అని ఉంది. ఇక్కడ ఏదైనా వాహనాలు చెక్ చేస్తే మీరు సహకరించాలి అని ఉందని చెప్పుకోవచ్చు. ఇలా చూడండి, చాలా వరకు బండ్లు అనేటివి ఇక్కడ పెడతారు. ఎప్పుడంటే మార్నింగ్ టైంలో ఇక్కడ పెడతారు అని చెప్పుకోవచ్చు. ఇప్పుడైతే అక్కడ పెట్టడం జరిగింది. అంటే నైట్ కానీ మారుస్తుంటారు బండ్లు. ఇక్కడ కుప్ప చేసి పెట్టారు. ఎలాంటి లాక్ కూడా వేసుకోలేదని చెప్పుకోవచ్చు. చూడండి, కొత్తవి కూడా బండ్లు అనేటివి రెడీ చేస్తున్నారు పండ్లు అమ్మడానికి. చూడండి, చాలా కొత్తగా ఉన్నాయి. మళ్ళీ ఎప్పుడు ప్రిపేర్ అయ్యి అమ్ముతారో తెలియదు. ఇక్కడ చాలా వరకు పండ్ల వ్యాపారం జరుగుతుంది. ఇక్కడ ఓల్డ్ బస్ స్టాండ్ అని ఉంది, కానీ ఎక్కడ బస్ స్టాప్ అనేది లేదు. మామూలుగా వదిలిపెట్టారని చెప్పుకోవచ్చు. ఇక్కడనే బస్సులు అనేటివి వస్తాయి. ఇలా ఎక్కి వెళ్ళాలి వేరే ప్రాంతాలకి. ఇక్కడ చాలా వరకు వెజిటేబుల్ మార్కెట్ కూడా ఉంది, పాత కాలంది ఇక్కడ ఉంది. మరియు అక్కడ మల్లకల్ రోడ్ సైడ్ ఉంది. ఇక్కడ నిలబడడానికి కూడా చోటు ఉండదు. వెహికల్స్ అనేటివి అలా ఆగుతాయి. మధ్యాహ్నం టైంలో చూస్తే, మధ్యాహ్నం టైంలో కానీ ఉదయం టైంలో కానీ 10 తర్వాత చూస్తే చాలా వరకు వెహికల్స్ అనేటివి ఆగుతాయి. ఇబ్బందికరంగా ఉంటుంది. ఇక్కడ చూడండి, చాలా చిన్న చిన్న వ్యక్తులు లేచారు, ఏదో పనికి వెళ్తున్నారు అన్నట్టుగా కనపడుతుంది. నవ్వుతున్నారు. లైఫ్ అంటే జోక్ అనుకున్నారు. పెద్దగా అయినాక తెలుస్తుంది లైఫ్ అంటే ఏందో. నీళ్ళు కూడా తాగలేరని చెప్పుకోవచ్చు, అలా ఉంటుంది. ఇక్కడ కుక్క చూడండి ఎలా ఉందో.
ఇక్కడ ఓకే ఉంటాను. రోడ్డు పైన ఏం కనపడితే అది చెప్పడం నా ధర్మం, నా యూట్యూబ్ ఛానల్. ఎవరికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.